నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీలోని యమ్నంపేట గ్రామంలో శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ రంగనాయక స్వామి వారి ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు ఈవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాగ్యలక్ష్మి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన కమిటీ చైర్మన్ గా నర్రి మంజుల, శ్రీశైలం యాదవ్ మరియు డైరెక్టర్లుగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో, ఆలయ కమిటీ చైర్మన్, పాలక వర్గం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మైరం మల్లేష్ గారు కృష్ణ గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పించడం జరిగింది. కుంగల కృష్ణ గారు ఇస్మాల్ ఖాన్ కూడా వాసులు స్వామివారికి 500 కమిటీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి అధ్యక్షుడు అయ్యిండు. మరి అధ్యక్షుడు మాజీ అధ్యక్షుని కోరిక మేరకు 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా అది ఒక 2-3 నెలల్లో ఆ ఆర్డర్ ఇప్పిస్తా, ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమం చేపిస్తారని చెప్పి మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం. మీకు నందూరు రంగనాథేశ్వర స్వామి టెంపుల్కి చైర్మన్గా, డైరెక్టర్గా అందరినీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం, మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆదేశంతో మన ఇన్ఛార్జ్ వజ్రేశ్వర గారు మిమ్మల్ని అందరినీ ఈ గుడి డెవలప్మెంట్ కోసం చైర్మన్ గారు, డైరెక్టర్, పాలకవర్గ సభ్యులను నియమించినందుకు మీ అందరికీ కూడా ఈ గుడి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క దేవాలయాన్ని మన మున్సిపాల్లోనే కాదు ఇక జిల్లాలో అతిపెద్ద గుడిగా మీరందరూ సహాయ సహకారాలు అందించి దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ, అలాగే వచ్చేసిన వెంబడి వడి మీరు నిధులు తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తారని నా యొక్క మనవి విజ్ఞప్తి. జై మహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఆలయ భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చూడగానే ఇచ్చేసి పెద్దలు, ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు, ధన్యవాదాలు అదేవిధంగా అదేవిధంగా కౌన్సిలర్లు వెంకటేశ్వర గారు, మహేశ్వర గారు, నాయకుడి గారు, ప్రసాదన గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, విజయ నాయక్ గారు, మరి ఇక్కడ మన విలేజ్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కమిటీకి సంబంధించి ఏదైనా కానీ ఎమ్మెల్యేలపై మరియు సభ్యులకు పూర్తిగా అవగాహన కల్పించి ఏ విషయమైనా కానీ ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ అందరికీ సెలవుతున్నాము. ఈరోజు అందరికీ కూడా సన్మానం చేయాలి. పండిట్జీ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గోవిందా గోవిందా. మన ప్రాంతంలో ఏదైతే యమ్నంపేట ఆలయంలో నూతనంగా చైర్మన్గా, అదేవిధంగా డైరెక్టర్గా
నియమించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి డి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, స్థానిక వైస్ చైర్మన్ గారు, ఆఫీసర్లు, మిగతా నాయకులందరూ కూడా మనమంతా కూడా ఈ చక్కటి కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా రాయండి కదా రాయా తీసుకురాకపోరా అందరు సంస్థలు అందరూ కూడా పండిత్ ఇచ్చాడు మన ప్రాంతం ఇచ్చినావు కదా. రైట్ మహేష్ ఏంది మూడు ఇప్పుతున్నావు ఇగో ఒక్క నిమిషం అరే ఇది మంచిగా తీస్తావు వీడియోస్ మన దగ్గర దాదాపుగా వెంకటేశ్వర ఆలయాలు చాలా ఉన్నాయి. పొద్దున్నే ఉద్యమాన్ని అక్కర్ణ మాలన్న ఏర్పాటు చేసినటువంటి టెంపుల్లో పొద్దున ఉదయం పూజ చేసుకొని మరి ఇప్పుడు రెండో టెంపుల్కి వచ్చినాం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర ఆలయాలన్నింటినీ కూడా ఆలయాలతో పాటు భక్తి శ్రద్ధలుగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా మనమందరి మీద బాధ్యత ఉంది. పార్టీల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. మరి మనం అందరం కలిసి ఇంత చక్కటి వెంకటేశ్వర ఆలయం విస్తీర్ణంలో ఉంది. మరి ఇలాంటి ఆలయాలను మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనమందరం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుని కానీ ఏదైతే టెంపుల్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ఈ బోర్డు సభ్యులు అందరూ కలిసి వచ్చే సంవత్సరం కల్లా ఏదన్నా ఒక మంచి పని చేయాల్సింది నేను అందరూ కూడా కోరుతా ఉన్నాను. మొన్ననే ఎండోమెంట్ ద్వారా అక్కడ మన ఉద్యమారి వెంకటేశ్వర టెంపుల్కు గోపురాల కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు 50 లక్షల రూపాయలతో గోపురాలు నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మనము అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ చైర్మన్ గారిని మిగతా సభ్యులందరూ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మనం ఈ ప్రజలందరికీ సౌకర్యం ఇచ్చాం. భగవంతుని ఎంత చేసిన తక్కువ కనుక మనమంతా కూడా ఒక కార్యక్రమం చేసి మేము కూడా ఈ కమిటీ ద్వారా ఈ పని చేసామని చెప్పి ప్రూఫ్ చేసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని సభ్యులందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సత్యయ్య గారు నాగారం నివాసులు స్వామివారికి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 111 రూపాయలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఈ లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే కాలనీ రాంపల్లి నివాసులు స్వామివారికి 100 రూపాయలు సమర్పించడం జరిగింది. పదిగే ప్రభాకర్ గారు కరీంనగర్ నివాసులు స్వామివారికి 101 రూపాయలు సమర్పించడం జరిగింది. పంపిస్తా కదండి కొద్దిగా సైడ్ చూడండి శ్రీనివాస్ హిమాలయ
మొత్తం తెలుగులోనే అనుకుంటా. నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఎవరి పేరు వాళ్ళు చెప్పండి సార్. నేను రంగనాథ గ్రామం తెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రులుగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా నరసింహరావు గారు రామంతపూర్ వాసులు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని కుర్చీ పెట్టుకోడా. నేను ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి లేక నా ఆమోదములకు ఏవైనా ఏ విషయం కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని చూస్తే తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ తెలియక కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. మైక్ అంటే రామకృష్ణ మైకు పాపం లక్ష్మి గారు నార్పల్లి వాసులు స్వామివారికి 103 రూపాయలు సమర్పించడం జరిగింది. జమియా మాయారం గ్రామం వాసులు స్వామివారికి 101 రూపాయలు సమర్పించారు. గణేష్ గారు వాసులు స్వామివారికి 150 రూపాయలు సమర్పించారు. మండలమునందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయము 400 సంవత్సరములు చాలా పురాతనమైన దేవాలయము, చాలా మహిమాన్వితమైనది. ఇటు దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము ఈ రోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. భక్తుల కొరకు దేవస్థానము దేవాదాయ శాఖ తరపున అత్యంత వైభవంగా ఏర్పాటు చేయనైనది. భక్తులకి సౌకర్యము కలిగించుటకు గాను మంచినీటి సౌకర్యము కానీ, క్యూ లైన్ కానీ, టెంట్లు కానీ భక్తులకి ఎండకి ఇబ్బంది పడకుండా ప్రసాదములు అవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు వాలంటీర్స్ తో నియమించి ఏర్పాట్లు అత్యంత ఘనంగా చేయనైనది.